తూర్పుగోదావరి జిల్లా బెలవరం మండలం అన్నవారుపాడు గ్రామంలో సంవత్సరంలో 3 సార్లు మాత్రమే దర్శనమిచ్చే స్ఫటికలింగ స్పర్శ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండి లైన్లో బారులు తీశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు భారీ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్ఫటికలింగ రూప స్వామివారిని తమ చేతులతో స్వయంగా స్పర్శ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్ఫటికలింగ ఆలయ నిర్మాణకర్త బొలిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ సంవత్సరంలో శివరాత్రి, ఉగాది, కార్తీక పౌర్ణమి రోజుల్లో మాత్రమే స్ఫటికలింగ దర్శనం కలుగుతుందని, మిగతా రోజుల్లో కోనేటిలో నీటిలో నింపబడి ఉంటుందని తెలిపారు. రేలంగి వాస్తవ్యులు సిహెచ్సి మెంటరాజు గారు స్వామివారి అన్న సమారాధన నిమిత్తం 510 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారికి ఆ మహాదేవుని దివ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధులు గల ఉమా విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధులు కోనేటిలో అంబికా సమేతుడై స్ఫటికలింగ రూపధారి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే గారు అయినటువంటి దుర్గేష్ గారికి స్వాగత సుమాంజలి తెలుపుతూ హరిహర క్షేత్రమైనటువంటి కమిటీ వారి తరఫున దుర్గేష్ గారికి స్వాగతం ఓం శుభకేశ్వర ఆరోహ శోభయంతే ముఖం మమ ముఖగమిహ మమ శోభజ వెనకాల పట్టుకోకూడదండి. భక్తులకు మనవి, దర్శనం చేసుకున్న భక్తులు తొందరగా బయటికి రావాలి.